యాగంటి క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. యాగంటి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలపై సమీక్షా సమావేశం మంగళవారం జరిగింది. సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించనున్నారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పలు శాఖల అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉమామహేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిపి ఇక్కడ నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా జరపాలని చెప్పి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా జరిపి తీరుతామని చెప్పి విలేకరులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా టోల్ గేట్ కూడా తీసేసాం. ఆ 3 రోజులు టోల్ గేట్ దగ్గర కూడా దాదాపుగా 20 లక్షల రూపాయలు నష్టం అంటున్నారు. కానీ ఏది ఏమైనా భక్తులు ముఖ్యం మాకు, వారి మనోభావాలు దెబ్బ తినకూడదు అనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా శ్రీశైలంలో తీసేయారు. ఫస్ట్ టైం కదా శ్రీశైలం కూడా, ఎందుకంటే మంత్రిగా నేను అక్కడ చూశాను కాబట్టి ఇక్కడ కూడా తీయాలని మా వాళ్ళకైతే కొద్దిగా బాధగానే ఉంది. పైన 20 లక్షల రూపాయలు పోతుందని. భక్తుల మనోభావాల కంటే భక్తులు దాతల ఈశ్వరుడు కావాలంటే ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాడు, ఏదో సమయంలో భగవంతుడు ఇస్తాడు, ఇబ్బంది లేదు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఏసీ సిస్టమ్ కూడా కరెక్ట్ గా లేదు, అదంతా కూడా పని చేయకుండా పాడుపడిపోయింది. దానికి సంబంధించిన ఏసీకి సంబంధించినటువంటిది దాదాపు 15-20 లక్షలు ఏదో చెప్పినారు ఇందాక. ఆ 15 లక్షల రూపాయలు కూడా నా సొంత ఖర్చులతో ఆ యొక్క ఏసీని కూడా బ్లోయర్ సిస్టమ్ అదంతా లేకుండా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ దాన్ని కూడా ఈ 2-3 రోజులు ఫిట్ చేయాలని చెప్పి కూడా ఆదేశిస్తా ఉన్నాను. అది కూడా ఇప్పుడు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో ఇంజనీరింగ్ వారికి. అది కూడా మన కేంద్రంలోని ఏసీ విభాగాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటూ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.